హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేను తలకాయ కూర చేయడం ఎలాగో చూపించేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా చాలా బాగా కుక్ అయిపోతుందండి. ఇలా ఒక్కసారి ఈ స్టైల్లో అయితే చేసేయండి. నేను ఇలానే చేస్తానండి. ఫస్ట్ తలకాయ కూరని శుభ్రంగా ఒక బెజ్జాల గిన్నెలో వేసుకొని వాటర్తో ఎక్కువసేపుగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇది కాల్చేటప్పుడు కాస్త కొలిమిలో అట్లా మంటల మీద పెడతారు కాబట్టి మనం నీట్గా కడుక్కోవడం ఎంతైనా మంచిది. అలా కడిగి పెట్టుకున్న తలకాయ కూరలోకి నేనైతే ముందుగా కల్లుప్పు వేసుకున్నాను, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకున్నాను. అన్నీ ఒక్కసారే వేసేసుకొని శుభ్రంగా నీట్గా కలుపుకోవాలండి. ముక్కలకి ఉప్పు కారాలు ఇలా చేస్తే బాగా పడతాయి అన్నమాట. ఇలా కలుపుకున్న వాటిని ఒక కుక్కర్లో వేసుకొని కాస్త వాటర్ పోసుకోవాలి. అంటే చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక విజిల్ రానివ్వాలి. 1 లేదా 2 విజిల్స్ రానిచ్చేయాలి. ఇలా చేస్తే చాలా తొందరగా కుక్ అవుతుందన్నమాట. అలా అని మొత్తం విజిల్స్ కుక్కర్లో రానిస్తే ఫేస్ట్ అయిపోతుందండి. అలా కాకుండా 1 లేదా 2, నాకైతే 1 విజిల్ సరిపోతుంది. నేను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్లో ఒక్క విజిల్ అయితే రాణిస్తున్నాను. ఇదిగోండి, ముందుగా నేను మీకు చూపించే విధంగా శుభ్రంగా మసాలాలన్నీ కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న మసాలాలతో కుక్కర్లో వేసుకొని కాస్త వాటర్ పోసుకున్నానండి. చాలా కొంచెం వాటరే పోసుకున్నాను. ఇలా ఒక విజిల్ అయితే రానిచ్చేసేస్తున్నాను. మరి విజిల్ చల్లారేలోపు నేను పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. మరొక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఈలోపు మనం కుక్కర్లో ఒక విజిల్స్ రానిచ్చిన తలకాయ కూర ఉంటుంది కదా, దాన్ని అయితే మాత్రం ఇలా కనిపించే విధంగా తిరగొట్టేసుకోవాలి. కుక్కర్లో నుంచి ప్యాన్లోకి సపరేట్ చేసుకోవాలి. మా నాయనమ్మ అయితే కట్టెల పొయ్యి మీద మట్టి మూకిడితో వండేవాళ్ళండి. చాలా రుచిగా ఉండేది. ఆవిడ తలకాయ కూర పులుసు పెడితే ఎంత రుచిగా ఉండేదోనంటే చెప్పడానికి మాటలే ఉండేవి కాదు. ఎంతైనా పెద్దవాళ్ళు చేసే టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. ఆ రోజుల్లో వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ పడితే అవేమీ వేసేవాళ్ళు కాదండి. ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం అలానే వేసేవాళ్ళు. ఇప్పుడు మనమేమో కనిపించినవి అన్నీ వేస్తున్నాము. టేస్ట్ రావట్లేదు అంటాం. కానీ ఏమీ వేయకూడదు. నేనైతే మాత్రం నా స్టైల్లో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఇలాగే చేస్తాను. కుక్కర్లో నుంచి ప్యాన్లోకి సపరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. అంతేనండి. ఒక్కసారి కలిపి పెట్టుకొని మంట మంచి ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేస్తున్నాను. మనకి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారా అండి, వాటర్ మొత్తం ఇంకిపోయేలోపు మనకి కర్రీ వచ్చేసి చాలా బాగా నీట్గా కుక్ అయిపోతుంది. అంతేనండి. దీంట్లో కొత్తిమీర అట్లా అయితే నాయనమ్మ వాళ్ళు ఏమీ వేసేవాళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో కొన్నిటికి వేయాలి, కొన్నిటికి అక్కర్లేదు. మరి మనకి టేస్ట్ రావాలి అంటే నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. ఎక్స్ట్రా మసాలాలు నేను ఏమీ యూజ్ చేయలేదండి. ఒక అల్లం చిన్నులపాయ పేస్ట్, పొడి మసాలా, అది కూడా నేను తయారు చేసుకున్న మసాలాని మాత్రమే వాడాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.